చాలా లోతుగా అయితే ఉందండి. సుమారుగా మేమైతే ఈ పీకలుంటాయి కదా! మన పీకల లోతంత వరకు కూడా ఎళ్ళి మీకు అన్నయ్య కనబడుతున్నాడు కదా అక్కడ. అంత లోతుకైతే వెళ్ళాం మేమైతే ఈ పువ్వుల కోసమైతే. ఈ తామరకాయలు బొట్టలైతే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇది అదే విధంగా ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి. చూడండి అది ఎంత పొడవుంది అసలు కాయ అది. అంత లోతులో మేమున్నామంటే మీరు అర్థం చేసుకోండి మేము ఎంత లోతులోకి దిగామనేది. దాని కాడ చూడండి ఎంత పొడవుంది. సుమారుగా ఒక 6 ఫీట్ 7 ఫీట్ అయితే మేమైతే లోతులో అయితే ఉన్నాము. అన్నయ్య ఫోన్ మీద పడతది వాటర్. ఇదొకటే దిక్కు ఇప్పుడు మనకి. తేడా వస్తే ఇంకంతే మనకిక్కడ. నీరు మామూలుగా లేదు ఇక్కడ. సుమారుగా గంటన్నర కష్టపడితే ఈ 4 ఫ్లవర్స్ దొరకడం అయితే జరిగిందండి. మొత్తం పువ్వులన్నీ కూడా ఏరిసారు అస్సలు లేకుండా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డీపీడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మా విలేజ్లో దొరికినటువంటి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ తామర వీడియో చేయడమే జరుగుతుంది. అయితే మీ అందరికి కూడా ఒక విషయం అండి, ఇది యాక్చువల్ ఏంటంటే ఈ 3వ శుక్రవారం రోజైతే రావాల్సిన వీడియో, కానీ ఆల్రెడీ బిఫోర్గా కొన్ని వీడియోస్ అయితే కొన్ని మన ఛానల్లో స్కెడ్యూల్స్లో ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఆగస్ట్ నెల లాస్ట్ రోజుకైతే చివరి రోజుకైతే ఈ వీడియో అయితే స్కెడ్యూల్లో పెట్టడమే జరుగుతుంది. సో మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అది కూడా అదే విధంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు, ఈ తామర పువ్వులకి కాయలు ఉంటాయి కదా, అది ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. సో అదే విధంగా ఈ వీడియో కూడా అయితే ఈ రోజైతే వీడియో షూట్ చేయడమే జరుగుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోతాం. ఒకసారి అలా చూడండి, పక్కనే ఉంది. మా ఊరి నుంచి ఒక 8 to 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక ఊరికైతే రావడమే జరిగింది. సో సాధారణంగా చాలా మంది అయితే ఆల్రెడీ కొన్ని తీసేశారనమాట. కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, అవి అయితే తీద్దాం అనుకుంటున్నాము. నాతో పాటు అన్నయ్య తెలిసిందే కదా, నాగేష్ అన్నయ్య అయితే వచ్చాడు, వీడియో షూట్ చేస్తున్నాడు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. అయితే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. వీడియో అయితే కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. కొంచెం వాటర్లోకి వెళ్ళడం, ఏమైనా కొంచెం స్నేక్స్ గట్టు ఉండడం కొంచెం డేంజర్ కదా, అందుకు కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాం. కొంచెం క్లమ్జీగా ఏమైనా వస్తే మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాం. పక్కన కూడా ఈ వెహికల్ సౌండ్ కూడా ఉంటుంది, మరి రోడ్డు పక్కన కదా. అయితే ముందుగా అయితే అన్నయ్య అయితే లోపలికి వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తాను. కొంచెం మరి ఈ ట్రైపాడ్ అయితే పట్టుకున్నాను కదా, ఒకసారి లోతు చూద్దామని వెళ్ళమన్నాను అన్నయ్యనైతే. చూసి దాన్ని బట్టి అయితే నేనైతే లోపలికి అయితే వెళ్తాను. అనే లోతు ఉందన్నయ్య బాగా, అదే లోతా బాబోయ్. వచ్చా ఫ్రెండ్స్, నేను కూడా లోపలికి అయితే వెళ్తున్నాను. ఈ పువ్వులు తెంపే ముందుగా కొంచెం ఆ కాయలు అయితే తెంపుతాము. ఆ కాయల గురించి చూపిస్తాను. ప్రెజెంట్ అయితే లోపల వీడియో షూట్ చేస్తాను. దట్ ఇది కొంచెం సెల్ఫీ స్టిక్ కొంచెం డిఫరెన్స్గా ఉంది. ఏమైనా తేడా వస్తే స్నానం కూడా చేస్తుంది ఫోన్ అయితే. తెంపని అవి తెగాయంటే మామూలుగా ఉండదు, చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా షార్ప్గా ఉంటాయి నిజంగా ఇవి. అయితే ఈ లోటస్ ప్లాంట్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కిందన వాటర్ అనేది క్లియర్గా ఉంటుంది, కానీ కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా షార్ప్గా ఉంటాయండి ఈ తీగలు. ఇంకా మన కత్తి ఉంటుంది కదా, కత్తిలాగే తెగుతుందని నిజంగా. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకసారి మన విలేజ్లోనే పక్కదారి తెంపేటప్పుడు చూశాను, అప్పుడు కూడా ఇలాగే. చూద్దాం ఎంతవరకు ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం వీడియో తీయడానికి. లోతు వెళ్ళిన కోల్ది ఇంకా అలా పేక ధరకు వస్తూనే ఉంది. నేను ఆల్రెడీ సగం మునిగిపోయాను. అన్నయ్య అయితే లోపలికైతే వెళ్ళాడు. అన్నయ్య అయితే లోపల రమ్మన్నాడు, కానీ మరి నాకు ఎంతవరకు వీలైందంటే అంతవరకు నేను వీలుంటుగా ఆ కాయలు తీసుకొని కొంచెం ఇందాక చూపించాను ఇంకా లోతు, అక్కడ వరకే నేను ఉన్నాను. మరి ఇంకా లోపలికి రానని నేను వేలు తెచ్చే ఫ్లవర్స్ అని చెప్పాను. యాక్చువల్ మేము ఫ్లవర్స్కి వచ్చాం, కానీ కాయలు దొరుకుతున్నాయి ఇక్కడ. అయితే చిన్నప్పుడు జ్ఞాపకాలండి ఇవన్నీ కూడా. ఈ జస్ట్ మనకి పాదరసం ఎలా వేస్తే ఎలా జారిపోద్దో, ఈ ఆకులపై జస్ట్ ఒక్క వాటర్ పడితే చాలా అస్సలు ఉండదన్నమాట. ఇలాంటి అనుభూతి ఎంతమంది ఫేస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా ఆడుకున్నారు అనమాట చిన్నప్పుడు అయితే వీటితో.
ఇది చాలా పెద్ద చెరువు అండి. సుమారుగా ఒక 3 to 4 ఎకర్స్లో ఉంటుంది అయితే ఈ చెరువు మొత్తం కూడా డిస్టెన్స్ అయితే. రోడ్డు సైడేనండి ఇదంతా కూడా. వీడియో లెంత్ బాగోదని మీకు చూపించలేదు కానీ సుమారుగా మేమైతే వచ్చి ఒక 1/2 అవర్ పైన అవుతుంది. ఈ కాయలే కానీ ఉన్నాయి కానీ మొత్తం అన్నీ కూడా ఎక్కడ చూసినా అసలు ఫ్లవర్స్ లేవు, మొత్తం అన్నీ కాయలే ఉన్నాయి. ఆ చివరిని అన్నీ కనబడుతున్నాడు చూడండి. అన్నీ ఉన్నాయి అవి 2 దొరికాయా, ఇంకా మనకి అటు పక్క 3 కావాలి. అది ఇంకో విషయం ఏంటంటే మేము తెంపిందే కొంచెం ఫ్లవర్స్ అంటే రోడ్డు మీద వెళ్ళాలి అందరూ కూడా అడుగుతున్నారనమాట. మాకు 2 ఇవ్వండి ఫ్లవర్స్. ఒక్కొక్క ఫ్లవర్ అయితే 100 రూపాయలు అన్నప్పటికి మరి ఇంకా వాళ్ళు మాట్లాడలేదు అసలు. చూద్దాం, కానీ అక్కడి నుంచి వచ్చినట్టు సరిపోద్ది నేను నీకు అని. అవి చాలా షార్ప్గా ఉంటాయి, తెగిపోతాయి నువ్వు అలా వచ్చేస్తున్నావు. కానీ మనకి కర్ర పట్టుకుంటే బాగుండని పక్కకి ఇలాగా నడపడానికి బాగుండేది. ఫ్రెండ్స్ అక్కడ మీరు చూడండి, అన్నీ అయితే బ్యాక్ నుంచి వస్తున్నాడు, వెనక నుంచి ఫ్రంట్కి వస్తుంటే అవి ఏకంగా మొహానికి తగిలి గీసేస్తున్నాయి అనమాట. చాలా డేంజర్ అనే వీటితో నిజంగా. అందుకేనేమో నాకు తెలిసి ఎంత రేటుగా అమ్ముతారు మన ఈ శ్రావణ మాసంలో వీటికైతే నాకు తెలిసి. కానీ మన వాళ్ళు అయితే ఇంకా బేరాలు ఆడుతారు రోడ్ల మీద. ఫ్రెండ్స్ దయచేసి ఎలాంటి అమ్మే వాళ్ళ దగ్గర అయితే అస్సలు మీరైతే ఇలా బేరాలు ఆడకండి. నాకు తెలిసి మినిమం రేటు తీసుకోండి. అంతే కదా, నేను నిజమే అది. అన్నీ చూడండి అంత దూరం నుంచో. నేనైతే రానని చెప్పాను అసలు లోపలికైతే. ఇంకా నేను అటు పక్క సరిపోయిందని నీకు. ఫ్రెండ్స్ అయితే మేము ఎంత లోతున్నో చాలామందికి తెలియదు, మీకైతే అందుకే ఒక ప్రూఫ్ అయితే చూపిస్తాను. అని ఒకటి తీయని చూపిస్తాను డిస్టెన్స్ ఎంత ఉందో. ఇప్పుడు ఆ కాయలు ఉన్నాయి కదా, ఒకసారి అడుగు నుంచి చూపిస్తాను ఎంత లోతు నుంచి ఉన్నదో వాటర్ అనేది, మేము ఎంత లోతులో ఉన్నామో. పడిపోయిందని అది పైకి ఓకే ఫ్రెండ్స్ చూసారా, నాకు తెలిసి 7 to 8 feet అయితే ఇది ఉంటుందండి. అంత లోతులో మేమైతే కిందకైతే వెళ్ళాం వాటర్లోకి. ఫోన్ మీద అన్నయ్య ప్రెజెంట్ ఇది ఒక్కటే ఉంది ఫోన్. ఇది ఐఫోన్ కాదు, వాటర్ ప్రూఫ్ అనడానికి. ఆండ్రాయిడ్, మనం తీసేది ఆండ్రాయిడ్తో తీస్తున్నాం, జాగ్రత్త తీయాలి ఇది అని. ఇంక సరిపోతే అన్నయ్య, ఇప్పటికే వచ్చి 1 hour అవుతుంది, ఇంకా చీకటి కూడా పడుతుంది. ఇంకా చాలా వెళ్ళిపోతాం పైకి. ఇంకా ఇవే సరిపోయినట్టుంది ఈరోజు అంతా కూడా అని అసలు నిజంగా. ఫ్రెండ్స్ ఇంక మేమైతే ఇంకా పైకి అయితే ఎక్కేస్తాము, ఇంకా చాలా అనుకుంటున్నాము. ఇంకా చివరికి ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళామని ఇప్పుడు అవి. ఇంకా చీకటి పడుతుంది కదా, అందు గురించి. నువ్వు హాయ్ చెప్తా కానీ సరే ఇంక చాలేదా వెళ్ళిపోతుందా, పైకి ఎక్కేద్దాం. అందుకు ఇంకా చీకట, ఇంకా ఈవినింగ్ టైం ఇంకెందుకు వచ్చేదా, నేను ఎక్కేస్తాను పైకి వచ్చి. ఫ్రెండ్స్ అన్నీ అయితే పైకి ఎక్కిసా, నేను ఇంకా చెరువులోనే ఉన్నాను. నేనేదో తెంపినట్టు బిల్డప్ ఇస్తాను. నేనైతే తెంపింది ఏం లేదండి, జస్ట్ పట్టుకున్నాను అంతే. మొత్తం అంతా మ్యాక్సిమం కష్టం అంతా కూడా అన్నీదే. ఫైనల్గా మేమైతే సుమారుగా 1 hour కష్టపడ్డామండి. 1 hour కష్టపడితే ఈ యొక్క ఒక 5 అనుకుంటా ఇదే ఈ 5 ఫ్లవర్స్ దొరకడమే జరిగింది. అంటే ఇది వరకు ఉండే అనమాట. ఇది ఏంటంటే శ్రావణ మాసం కదా, సో అందువల్ల మొత్తం చాలామంది తెంపేయడం అయితే జరిగిందండి. నీ అమ్ముకున్న వాళ్ళు కూడా ఎంత కష్టపడి తెంపుతారని అయితే వాళ్ళు కూడా. బాబోయ్, తెంపడమే కాదు కానీ ఇది ఒక అనుభూతి నిజంగా నన్ను అడిగితే. ఫైనల్గా మొత్తానికైతే ఏదో కష్టపడి ఆ లోపలున్న మాకు దొరికినంత వరకు ఆ చెరువులోని ఫ్లవర్స్ అయితే తెంపడం అయితే జరిగిందండి. ఇదనమాట, ఇంత కష్టపడితే కానీ ఈ ఫలితం దక్కుతుంది. అందులోని ఈ తామర పువ్వులతో చాలా అంటే చాలా రిస్క్ అండి. ఇంత కష్టపడితే ఈ దొరికాయనమాట. నాకు తెలిసి అన్నీ ఈ ఫ్లవర్స్ కన్నా ఈ కాయలే ఎక్కువ దొరికామని. ఇంకా మొగ్గలు తెంపుతానే ఉన్నాయి కానీ ఆ లోపల సైడ్ ఉన్నాయి అన్నీ కూడా. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం, ఇంకా ఇవే దొరికాయి మనకైతే. అందులోని ఈ శ్రావణ మాసం టైంలో ఈ ఫ్లవర్స్ దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టమండి. అంటే బిఫోర్ 2-3 days బిఫోర్ చూసాము. ఇంకా మరుసటి రోజు వచ్చేటప్పటికి ఇంకా మొత్తం అన్నీ ఏరేసారనమాట. ఇంకెవ్వరు ఉంచలేదు. పోనీ ఇవి దొరకలేదంటే కలువ పూల కోసం వెళ్ళాము. ఇంకా చీకటి అయిపోయింది, మేము వీడియో షూట్ చేయలేకపోయాం. అయితే మన సబ్స్క్రైబర్లు అడిగారండి ఈ కాయల గురించి. ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే ఇలా ఉంటాయండి, ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీకు అవి తిని చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉంటాయని చెప్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే. చూపిస్తాను ఒకసారి. ఇవి చాలామంది అయితే కొనుక్కొని కూడా తింటారండి.
అయితే ఇవి అనుకుంటారు ఈ బొట్టలు తినేస్తారు కదా అనుకుంటారు, బొట్టలు అయితే తినారండి. వాటిలో ఒక కాయ ఉంటుందన్నమాట. ఆ కాయని ఏం చేస్తారంటే అది కూడా అనుకుంటారు కాయని కదా, దాని అయితే పైన అయితే ఇంకో లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ అయితే తీసేయాలన్నమాట చక్కగా. మనమైతే ఆ గ్రీనిష్ కలర్ లేయర్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ లేయర్ తీసేసి లోపల ఏంటంటే మనకిది తింటుంటే మనకి కర్రపెండలం ఉంటుంది కదండి, సేమ్ కర్రపెండలం ఫ్లేవర్ వస్తుంది అది మనం తింటుంటే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో మాత్రం. అయితే ఇవి ఎంతమంది తిన్నారో ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే దీని గురించి ఎక్కువగా తెలుస్తుందండి. మేము వీటి కోసం వచ్చంటే పక్కగా ఈ కాయలు తెంపుకొనే వెళ్తామండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చక్కగా తింటారు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఏదైతే అండి ఇవైతే మేమైతే వదలం అయితే ఎప్పుడు వచ్చినా సరే వీటిని అయితే. ఈ నల్లగా ఉన్నాయి కదా సీడ్స్, వాటిలో కూడా ఉంటాయి. అవి కొంచెం ఎండిపోయినవండి. అవి మనం వాటర్లో వేసేసినా సరే ప్లాంటింగ్ అయితే అయిపోతాయండి. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను వాటి గురించి అయితే నెక్స్ట్ టైం ఒకసారి. ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మా ప్రాంతాల్లో అయితే ఈ తామర పువ్వులు అదేవిధంగా ఈ కాయలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు వీటి గురించి అయితే వీడియో చేయమని. సో అందుకోసం మీ ముందుకు చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే మేమైతే చేసామండి. ఎలా ఉందో వీడియో మాకైతే మీరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బాబు డిపిడి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా రానున్న రోజుల్లో మన ఛానల్లో మంచి మంచి మా కల్చర్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకైతే ప్రజెంటేషన్ చేయడం అయితే జరుగుతుంది. మర్చిపోకుండా మన ఛానల్ మీరు అందరూ కూడా డైలీ ఫాలో అవుతూనే ఉండండి. వీడియో వచ్చిన తర్వాత వీడియోకైతే లైక్ అయితే చేయడం అయితే మీరైతే మర్చిపోతున్నారు. వీడియో స్టార్ట్ అయ్యే ముందుగా మన వీడియోకైతే లైక్ అయితే చేసుకోండి. అయితే ఇలాంటి వీడియోస్ మీరే కాకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను మీ బాబు డిపిడి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.